నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా సంతోషంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 6,000 మంది పోలీసులు విధుల్లో ఉంటారన్నారు. అత్యవసరం అయితే తప్ప ఫ్లైఓవర్స్, ఓఆర్ఆర్ పైకి అనుమతి ఉండదని చెప్పారు. డ్రగ్స్, గాంజా లాంటి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిషేధించామన్నారు. మద్యపానానికి దూరంగా నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలి. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఇయర్ వేడుకలకు రాచకొండ పోలీసులు ఎలాంటి ఆంక్షలు నిర్వహించారు, డ్రగ్స్ నిర్మూలన కోసం కానీ, రోడ్డు ప్రమాదాలు తగ్గించడం కోసం కానీ ఈసారి పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. సార్, ఎవ్రీ ఇయర్ బందోబస్తు కామన్ గా చేస్తూ ఉంటారు. ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ముఖ్యంగా ఒక అడ్వైజర్ ఇచ్చామండి రోడ్ ప్రమాదాలు నివారించడానికి. ఓఆర్ఆర్ పైన ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మెడికల్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు, హాస్పిటల్ మెడికల్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకు పర్మిట్ చేస్తాం. అలానే ఓఆర్ఆర్ యూజ్ చేసి ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా అలౌ చేస్తాం. మీరు అన్నట్టుగా డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎవరైతే ఇంతకుముందు డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో, ఇంతకుముందు ఈ డ్రగ్ కేసులు ఇన్వాల్వ్ అయిన నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద కంటిన్యూస్ వాచ్ ఉంది. స్టేట్ వైడ్ ఉంది, మా దగ్గర కాకుండా స్టేట్ వైడ్ టీమ్ ఉండి వాళ్ళ మీద వాచ్ఫుల్ ఉన్నాం. కాబట్టి డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్స్ మన రాష్ట్రంలో ఉండాలనేదే మనం కృతనిత్యం, దాని ప్రకారం పనిచేస్తున్నాం. ట్రాఫిక్ పరంగా మీరు అడిగినట్టుగా రిస్ట్రిక్షన్స్ అంటే ఆల్ ఫ్లైఓవర్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రైవ్ అగేన్స్ట్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ కంటిన్యూ అవుతుంది. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అనేది చెప్తున్నారు. ఎవరైనా ఏదో ప్లేస్లో మద్యం సేవించి ఉన్నప్పుడు వాళ్ళకు డ్రైవర్ని పెట్టి వాళ్ళు వెళ్ళాలి ఇంటికి అని చెప్తున్నాం. అటువంటిది ఆర్గనైజర్స్ అందరినీ పిలిచి మేము మాట్లాడడం జరిగింది ఒక 10 days నుంచే. వాళ్ళకి రైటింగ్లో ఇచ్చాం మా ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో. సో వాటిని కంప్లై చేయాలి. మైనర్స్కు లిక్కర్ అది అమ్మద్దు. అట్లానే మహిళలకు ఒక భద్రత, మహిళలకు సెల్ఫ్ ఎస్టీమ్ కాపాడే విధంగా, నాగరిక ప్రపంచంలో మన కల్చర్లో ఉన్నది కాబట్టి మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా ఉండే విధంగా వాళ్ళకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం కమిషనరేట్ పరిధిలో ఎన్ని ఫామ్ హౌస్లు, రిసార్ట్లు, పబ్స్ ఉన్నాయి సార్? ఇవన్నీ విజిబుల్ అయ్యే విధంగా ప్రతిదీ సీసీ కెమెరా, కమాండ్ కంట్రోల్కి అటాచ్ అయ్యి వీక్షించే విధంగా ఏర్పాటు చేసుకున్నారా? ముఖ్యంగా ఏంటంటే ఈ హోటల్స్ అన్నిటితో కనెక్టివిటీ ఉంది. 198 హోటల్స్, ఇవి రెస్టారెంట్స్ ఉన్నాయి. మాకు 129 ఇవి ఫామ్ హౌసెస్ ఉన్నాయి, రిమోట్ ఏరియాలో ఉన్నాయి. అన్నింటినీ వెళ్ళి చూసి జియో ట్యాగ్ చేసి పెట్టుకున్నాం ఏ టైంలో మీరు యాక్సెస్ వెళ్ళడానికి. వాళ్ళందరినీ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే పర్మిషన్ కోసం అప్లై చేయమని చెప్పారు. నేను వెళ్ళి అన్ని వాళ్ళు చెక్ చేశాం. పర్మిషన్ అడిగిన వాళ్ళు ఆ రకంగానే ఉన్నారు, వేరే ఆర్గనైజ్ చేస్తున్నారు చూసాము. అందరు అధికారులు అన్నీ వెళ్ళి చూడడం జరిగింది. దాని తర్వాత కొన్ని యూజ్ ఉన్నవి లేకుంటే యాక్టివిటీగా లేని కొన్ని ఫామ్ హౌస్తో పాటు కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చిన్నగా స్విమ్మింగ్ పూల్ లాంటి పెట్టుకొని ఉన్నాయి, స్మాల్ రూమ్ పెట్టుకున్నట్లున్నాయి. అవన్నింటినీ కూడా మేము జియో ట్యాగ్ చేసాం. రెగ్యులర్గా మేము వాటి కోసము పోలీసింగ్ హాస్పిటల్లో వాళ్ళు వెళ్ళడం జరుగుద్ది. అటువంటి చర్యలు చేపట్టాం. సో అక్కడెక్కడ డ్రగ్స్ పరంగా ఎట్టి పరిస్థితిలో యూటిలైజేషన్ ఉండొద్దు అనేది వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇప్పటికే మనము 88,20,00,000 రూపాయలు వర్తున్నటువంటి డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది, మీకు తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న 2.5 kg పాపిస్ట్రా, 2 kg గాంజా చేశాము. ఇప్పుడు నిన్న నైట్ చిన్న స్మాల్ క్వాంటిటీ 100 grams, 200 grams అట్లా కూడా గాంజా సీజ్ చేయడం జరిగింది. వీఆర్ ఫోకస్. మా బాధ్యత ప్రజలకు డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ ఉండే విధంగా మేము మా బాధ్యత నిలబెట్టుకుంటూ ప్రజలు కూడా మాకు సహకరించవలసి కోరుతున్నాం. ఈ న్యూ ఇయర్ ముసుగులో ముజరా పార్టీలు, రేవ్ పార్టీలు కూడా అధికంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే నార్మల్ టైంలోనే, వీకెండ్ టైమ్స్లో బాలాపూర్లో జరిగిన ముజరా పార్టీలు, అంతకుముందు జరిగిన రేవ్ పార్టీలు, వాటిపైన ఎట్లాంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు? ఇది ముజరా పార్టీ December 31st ఈవెంట్ అని ఎట్లా గుర్తిస్తారు మీరు? అటువంటి పార్టీస్ ఇది ఏం లేవండి. మేము ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఎక్కడ ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. డ్రైవింగ్ లైసెన్స్తో పట్టుబడితే మొదటిసారి, రెండోసారి ఏ యాక్షన్ తీసుకుంటాం? డ్రంక్ అండ్ డ్రైవ్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో కౌన్సిలింగ్ ఇస్తాము. అది సర్టన్ mg క్వాంటిటీ కన్జంప్షన్ బట్టి కోర్టు వారికి ఇచ్చినప్పుడు జైలు శిక్ష కూడా విధించినవి ఉన్నాయి. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. అలానే 2,400 డ్రైవింగ్ లైసెన్స్ ఈ సంవత్సరం డిఫరెంట్ పీపుల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. వీటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చేయడంతో పాటు వాళ్ళ కంపెనీ ఉంటే వాళ్ళ కంపెనీ కూడా రాస్తాం. ఇట్లా మీ ఎంప్లాయీ ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారని. స్కూల్స్ అవి ఉంటే ఇట్లా కౌన్సిలింగ్లో పేరెంట్స్కు కూడా పిలిచి చెప్తాం. తర్వాత వాళ్ళది రికార్డు ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ వాళ్ళది ఫారిన్ వెళ్ళాలన్నా, పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, ఎంప్లాయ్మెంట్ దాంట్లో కూడా ఆపర్చునిటీస్కు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి డ్రింక్ చేసి వాహనం నడపొద్దు అని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
రాచకొండ పోలీస్ తరఫున అన్ని రకాలుగా మేము ఈ క్రైమ్ ని అరికట్టడానికి సిద్ధంగా ఉన్నాము. 31 నుంచి 1 వరకు పోలీసులందరూ కూడా విధుల్లో ఉండి రోడ్లపైన రోడ్డు ప్రమాదాలు కానీ ఈ డ్రగ్స్ నివారణ కోసం కానీ ప్రత్యేక చర్యలు తీసుకోబోతా ఉన్నట్టు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ అంటున్నారు.